హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు VLR ట్రైనింగ్. ఈ వీడియోలో నేను SQLలో MySQL డేటా టైప్స్ ఏవి ఉన్నాయి, దాదాపుగా మిగతా అంటే ఒరాకిల్ SQLలో కావచ్చు, SQL సర్వర్లో కావచ్చు, ఎందులోనైనా దాదాపుగా డేటా టైప్స్ సిమిలర్గానే ఉంటాయి. ఇప్పుడు మనం ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఒక పర్సన్స్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికి సింటాక్స్ ఏంటి? క్రియేట్ టేబుల్ నేమ్. ఇక్కడ మనం టేబుల్ నేమ్ ఇచ్చి ఓపెన్ అండ్ క్లోజింగ్ పారాంథసిస్లో మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. అంటే నాకు పర్సన్స్ అనే టేబుల్లో నాకు ఫీల్డ్ నేమ్స్ ఏమేమి కావాలి అంటే కాలమ్ హెడ్డింగ్స్ పర్సన్ ఐడి, లాస్ట్ నేము, ఫస్ట్ నేము, అడ్రస్, సిటీ. ఓకే, అడ్రస్, సిటీ. ఇక్కడ మనకి పర్సన్ ఐడి అనేది యాక్చువల్గా ఏదైనా ఒక ఐడి తీసుకున్నట్టయితే అది ఇంటీజర్లో ఉంటుంది దాదాపుగా. ఇప్పుడు మన ఈ కంపెనీలో ఐడి అనేది 1 2 3 లేకపోతే 256 లేకపోతే 300 లేకపోతే 256. అంటే మనం డేటాబేస్ టేబుల్స్ని డిఫైన్ చేసుకునేటప్పుడు అసలు అందులో ఎలాంటి డేటాని మనం ఇన్సర్ట్ చేస్తాం. ఒకవేళ మీరు పర్సన్ ఐడి అనేది మీ కంపెనీకి ఎలా ఉంటుంది, EMP01, EMP02 ఇలా ఉంది అనుకోండి. అప్పుడు మనం అందులో ఏం ఇంక్లూడ్ చేస్తున్నాం, క్యారెక్టర్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి అప్పుడు VAR అని పెట్టుకోవాలి. లేదు నీ దాంట్లో ఓన్లీ ఇంటిజర్ నెంబర్స్నే నేను పెడుతున్నాను అంటే ఇంటిజర్ నెంబర్స్ని అలౌ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, తర్వాత లాస్ట్ నేమ్ ఎప్పుడు కూడా పర్సన్ నేమ్ చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా క్యారెక్టర్స్లో ఉంటుంది. ఓకే, సో అందుకని ఇక్కడ వాడే డేటా టైప్ ఏంటి, VAR. సో ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్లో అసలు అందులో ఎన్ని క్యారెక్టర్స్ మనం వాడుతున్నాం, 255 క్యారెక్టర్స్. అంటే లాస్ట్ నేమ్ మ్యాక్సిమం 250, అంత అన్ని క్యారెక్టర్స్ కూడా అవసరం ఉండదు. అలాగే ఫస్ట్ నేమ్ VAR 255. అలాగే అడ్రస్లో కూడా ఎక్కువ మనం డిజిట్స్ ఎక్కువ టెక్స్ట్ ఉంటుంది కాబట్టి 255. సిటీ VAR. మీరు సిటీ నేమ్ అనేది మీరు ఎంటర్ చేసేది మ్యాక్సిమం ఒక 30 క్యారెక్టర్స్ ఉంది అనుకుంటే VAR 30 అని మెన్షన్ చేసుకోవచ్చు. అసలు నార్మల్గా మనకు MySQL డేటాబేస్లో అసలు SQLలో ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయనేది చూద్దాం. ఇలా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్ట్రింగ్, న్యూమరిక్, డేట్ అండ్ టైం. స్ట్రింగ్, న్యూమరిక్. ఓకే, ఇక్కడ మనకి స్ట్రింగ్ డేటా టైప్స్లో ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయో చూద్దాం. స్ట్రింగ్లో VAR, బైనరీ, VAR బైనరీ, టిన్నీ బీలాబ్, టిన్నీ టెక్స్ట్, బీలాబ్, మీడియం టెక్స్ట్, మీడియం బీలాబ్, లాంగ్ టెక్స్ట్, లాంగ్ బీలాబ్ అండ్ ఈనమ్, సెట్. ఇలా డేటా టైప్స్ ఉన్నాయి. వీటిని మనకి అవసరాన్ని బట్టి మనం ఎక్కడెక్కడ వాడుకోవచ్చో చూద్దాం. క్యారెక్టర్. సో ఏ ఫిక్స్డ్ లెంత్ స్ట్రింగ్ కెన్ కంటైన్ లెటర్స్, నెంబర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్. ద సైజ్ పారామీటర్ స్పెసిఫై ద కాలమ్ లెంత్ క్యారెక్టర్స్ కెన్ బి ఫ్రమ్ 0 to 255. డిఫాల్ట్ ఈజ్ 1. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యార్ అనే డేటా టైప్ని మీరు మెన్షన్ చేశారనుకోండి. ఇక్కడ మనకి లాస్ట్ నేమ్ దగ్గర VAR కాకుండా ఓన్లీ క్యార్ అనే పెట్టారు. క్యార్ అని పెట్టి ఇక్కడ 10 క్యారెక్టర్స్ 10 నెంబర్స్ ఎప్పుడు క్యార్ అని పెట్టి 10 అని పెట్టారనుకోండి, కంపల్సరీగా 10 స్పేస్ తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు మీరు నా పేరు వచ్చేసి వెంకట్ అని లాస్ట్ నేమ్లో సేవ్ చేశారనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే వెంకట్ అనేది VNKT 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. మిగతా 4 క్యారెక్టర్స్ అలాగే ఖాళీగా ఉండిపోతాయి తప్పించి అవి వేరే క్యారెక్టర్స్ తోటి. అంటే ఇక్కడ మెమరీ చూసుకున్నట్టయితే, ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే క్యార్కిను VAR దాదాపుగా డిఫరెన్స్ అడుగుతారు, మనల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. ఇప్పుడు నేను క్యార్ అని మెన్షన్ చేశాను అనుకోండి. క్యార్ అని మెన్షన్ చేసినప్పుడు మనకి క్యార్ 10 అని మెన్షన్ చేసినప్పుడు మనకి 10 డిజిట్స్ పెట్టే స్పేస్ అనేది అలాట్ అవుతుంది మెమరీలో. ఇక్కడ నేను ఒక 6 క్యారెక్టర్స్ వాడాను అనుకుందాం. మిగతా 4 క్యారెక్టర్స్ అలాగే ఖాళీగా ఉండిపోతాయి తప్పించి వేరేవి అంటే వేరే క్యారెక్టర్స్ ఏమి ఇక్కడ సేవ్ అవ్వు. ఇది ఫిక్స్డ్గా ఉండిపోతుంది. అదే VAR 10 అని మెన్షన్ చేశాను అనుకోండి, నేను వెంకట్ అని సేవ్ చేశాను. వెంకట్ అని చెప్తే ఇక్కడ 6 వరకు ఉండి ఇది 6 క్యారెక్టర్స్ వరకే తీసుకుంటుంది. మిగతాదంతా ఫ్రీ అప్ ఉంటుంది. ఎప్పుడైతే మనం టెక్స్ట్ లెంత్ పెంచుతున్నామో దాని ప్రకారంగా పెరుగుతుంది తప్పించి ఒకేసారి ఫిక్స్డ్గా లెంత్ అనేది అసైన్ అయ్యి ఉండదు. అది మెయిన్గా VAR ఉన్న డిఫరెన్స్. అందుకని మనం మెజారిటీ టైము మనం
వేర్ క్యార్ అనే మెన్షన్ చేస్తాం అనమాట. మెమరీని రిలీజ్ చేసేస్తూ ఉంటుంది. మనం ఎంత వాడుకుంటే అంత, ఇంకా ఎక్కువైతే వెళ్ళదు. అలా 20 అని ఇచ్చాం అనుకోండి, 20 మనం వెంకట్ అని ఇచ్చాం 6 మిగతా 14 స్పేస్ని అది రిలీజ్ చేసేస్తుంది అనమాట. ఇది మనం క్యార్ 20 అని ఇచ్చాం, కంపల్సరీగా 20 పొజిషన్ అది హోల్డ్ చేసుకునే పెట్టుకుంటుంది. అందుకని మెమరీ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అందుకని ఎక్కువగా మనం వేర్ క్యార్ అనే డేటా టైప్ని వాడుతూ ఉంటాం. ఓకే, తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సైజుని మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి. వేర్ క్యార్ అంటే సైజుని మెన్షన్ చేసుకోవాలి. వేరియబుల్ లెంత్ స్ట్రింగ్ కెన్ కంటైన్ లెటర్స్, నెంబర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్సైన్ నెంబర్స్ 0 దగ్గర నుంచి 655 ఒకటిలో 65,535 క్యారెక్టర్స్ వరకు మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత మనకి అలాగే బైనరీ అని ఉంది, ఈక్వల్ టు క్యార్ బట్ స్టోర్స్ బైనరీ బైట్ డిజిట్స్ 0 అండ్ 1ని సేవ్ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి మనం 0s 1s సేవ్ చేయాల్సి వస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ అనుకుందాం. ఆ టైంలో బైనరీ డేటా టైప్ను వాడుకుంటాం. తర్వాత వేర్ బైనరీ, అలాగే వేర్ క్యార్ బైనరీ, అలాగే టిన్నీ బీలాబ్ అంటే ఏంటి, లార్జర్ ఓ ఆబ్జెక్ట్స్ మ్యాక్సిమం లెంత్ 255 బైట్స్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇలా బోల్డన్ని మనకి డేటా టైప్స్ ఉన్నాయి. ఇవి మనం ఎక్కడ వాడతాం అని అంటే మన ప్రాజెక్ట్లో వచ్చినప్పుడు చెప్తాం. టెక్స్ట్ ఎక్కడ వాడతాము, మెజారిటీ టైం ఇనీషియల్గా అయితే మనం వేర్ క్యార్, ఇంటిజర్, ఇంట్, డేట్ వీటిని చిన్నగా వాడుతూ ఉంటాం అనమాట. ఓకే, క్యార్ని మెజారిటీ కేసెస్ ఎక్కడంటే ఇప్పుడు స్టేటస్ ఏంటంటే మేలా ఫీమేలా అలాంటప్పుడు, లేకపోతే మ్యారీడా అన్మ్యారీడా అలాంటప్పుడు మనం క్యార్ డేటా టైప్ని వాడుతూ ఉంటాం. అక్కడ కూడా మనం వేర్ క్యార్ వాడేస్తూ ఉంటాం మెజారిటీ టైం. తర్వాత వచ్చేసి డేట్ అండ్ టైం ఫీల్డ్లో మనం చూసుకున్నట్టయితే ఓకే, ఇక్కడ సో న్యూమరిక్ డేటా టైప్స్ చూసుకున్నట్టయితే మనకి న్యూమరిక్లో బిట్, టిన్నీ ఇంటూ, బూలు, బులెన్, స్మాల్ ఇంటూ, మీడియం ఇంటూ, ఇంటూ మెజారిటీ టైం మనం వాడేది ఇంట్ అనేది డేటా టైప్. తర్వాత ఇంటిజర్ అనేది ఉంది. ఇంటిజర్ అనేది కూడా మనం సో ఇంటూ ఏదైతే ఎందుకు యూజ్ చేస్తున్నా ఇంటిజర్ని కూడా అలాగే వాడతాము. ఇక్కడ ఇంట్లో మనం -2 ఇంత నుంచి ఇంత నెంబర్ని మనం సేవ్ చేయగలుగుతాం అనమాట. తర్వాత బిగ్ ఇంటూ, ఇంకా ఎక్కువ నెంబర్స్ని మనం సేవ్ చేసుకున్నప్పుడు బిగ్ ఇంటూ డేటా టైప్ను వాడుతూ ఉంటాము. తర్వాత ఫ్లోట్, మనకు ఫ్లోటింగ్ వాల్యూస్ అంటే 2.3, 4.5 ఇలాంటి నెంబర్స్ ఫ్లోట్ డేటా టైప్ని వాడతాము. తర్వాత ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ పర్పస్ ఇది వాడతాము. ఇవన్నీ కూడా మనకు వచ్చినప్పుడు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. తర్వాత వచ్చేసి డేట్ అండ్ టైము డేటా టైప్స్, ఇవి కొద్దిగా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి డేట్ టైము, టైమ్స్ స్టాంపు, టైము, ఇయర్ అని చెప్పి మనకి ఇవన్నీ కూడా డేటా టైప్స్ ఉన్నాయి. ఓకే, సో మీరు ఇక్కడ మనం సింపుల్గా ఏం క్రియేట్ చేస్తున్నాం, ఒక డేటాబేస్ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న వీటిని చూసుకున్నట్టయితే ఇది ఒకసారి ఓపెన్ చేస్తున్నాను, ఎడిట్. సో మనం SQLలోకి కనెక్ట్ అవ్వడానికి కమాండ్ వాడతాం, MySQL -h localhost -u రూట్. తర్వాత ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకోవడానికి సింటాక్స్ ఏంటి, క్రియేట్ డేటాబేస్ నేమ్. అలాగే ఎన్ని డేటాబేసెస్ ఉన్నాయి మనం క్రియేట్ చేసి అది చూసుకోవాలంటే షో డేటాబేసెస్, అంటే యాక్చువల్గా అక్కడ ఎన్ని డేటాబేసెస్ ఉన్నాయో చూసుకోవడానికి షో డేటాబేసెస్. తర్వాత ఏదైనా డేటాబేస్ని డ్రాప్ చేయాలి అనుకుంటే డ్రాప్ డేటాబేస్ నేమ్, ఏదన్నా దాన్ని రిమూవ్ చేయాలి అంటే. ఓకే, డిలీట్ చేయాలన్నా డిలీట్కి డ్రాప్కి ఒక డిఫరెన్స్ ఉంటుంది, అది నేను కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డ్రాప్ అంటే ఎంటైర్ థింగ్ డిలీట్ అయిపోతుంది, మళ్ళీ దాన్ని మనం రీస్టోర్ చేయలేము. తర్వాత ఓకే, మనం డేటాబేస్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ డేటాబేస్లో టేబుల్స్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా మనం ఏదైతే డేటాబేస్ యూజ్ చేస్తున్నామో ఆ డేటాబేస్ని వాడాలి. యూజ్ VLR ట్రైనింగ్. సో VLR ట్రైనింగ్ అనే డేటాబేస్ని యూజ్ చేసుకుంటున్నాం. సో ప్రెజెంట్ మనం ఏ డేటాబేస్లో వర్క్ చేస్తున్నాం అనే కమాండ్ పర్పస్ యూజ్ చేసేది సెలెక్ట్ డేటాబేస్. సో మనం ఏ డేటాబేస్లో అయితే ఉన్నామో ఆ డేటాబేస్ని షో చేస్తుంది. సో ఈ కమాండ్స్ అన్ని కూడా మనం ఇంతవరకు చూసాము. ఇప్పుడు మనం ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో మనం సెలెక్ట్ డేటాబేస్ వాడుతున్నాం. సెలెక్ట్ డేటాబేస్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే నల్లలో ఉన్నాం, అంటే మనం ఇంతవరకు సెలెక్ట్ చేసుకోలేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే షో డేటాబేసెస్ కొడదాం. షో డేటాబేసెస్. ఓకే, ఎన్ని డేటాబేస్లు ఉన్నాయి, ఇక్కడ VLR INST అని ఒక డేటాబేస్ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకున్నాం. యూజ్ VLR INST. సో ఇప్పుడు VLR INSTలో ఉన్నాం మనం. ఓకే,
ఇప్పుడు చూద్దాం షో డేటాబేస్. సో సెలెక్ట్ డేటాబేస్ వాడితే ఏం కనబడుతుంది, మనం VLR INSTలో ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో టేబుల్ని క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటి, క్రియేట్ CREATE టేబుల్ టేబుల్ నేమ్ వచ్చేసి నేను ఇక్కడ ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ చేద్దాం అనుకుంటున్నాను. FACULT ఫ్యాకల్టీ అని పెట్టాను. తర్వాత ఓపెన్ అండ్ క్లోజింగ్ పారాంథసిస్. తర్వాత ఇక్కడ మనం ఇందులో ఏమేమి ఫీల్డ్స్ ఉండాలి అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసుకున్నాం. ఫీల్డ్స్ని ఇప్పుడు ఫస్ట్ నాకు ఫ్యాకల్టీకి ఫ్యాకల్టీ ఐడి అనేది ఒకటి ఉంది అనుకుందాం. ఓకే, సో ఒక ఫీల్డ్ ఉంది ఫ్యాకల్టీ ఐడి, దాది ఇంటిజర్ డేటా టైప్. ఓకే, ఇంటిజర్ నెంబర్స్ని సేవ్ చేస్తున్నాను. తర్వాత ఫ్యాకల్టీ నేమ్ ఎఫ్ నేమ్ అనేది నాకు మ్యాక్సిమం 10 క్యారెక్టర్సే ఉంటాయి ఫ్యాకల్టీ నేమ్స్. అందుకని VAR CHER సో ఒక 10 క్యారెక్టర్స్ ఇద్దాం. 10 క్యారెక్టర్స్ వరకు అది సేవ్ చేసుకోగలుగుతుంది. ఓకే, లేదు మార్చుకుందాం అంటే మార్చుకోవచ్చు. అయ్యో రైట్, FID. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే సెమికోలన్ ఇచ్చేసాను, అది రాంగ్. సో 2 ఫీల్డ్స్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు 3 కామాతో సపరేట్ చేస్తాను. ఫ్యాకల్టీ నేమ్ ఉంది, మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఫ్యాకల్టీ మొబైల్ నెంబర్ అని పెడుతున్నాను. ఇందులో కూడా మనం +91 అని యాడ్ చేస్తాం కాబట్టి VAR తీసుకోవచ్చు, లేదనుకుంటే ఇంటే తీసేసుకుందాం. ఇంటూ ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 4 నెంబర్స్కి 11 ఉంటాయి, 12 ఉంటాయి. ఓకే, 12 మ్యాక్స్ 12 ఉంటాయి కాబట్టి 12 ఇస్తున్నాను. తర్వాత వచ్చేసి ఫ్యాకల్టీ నెంబరు, ఫ్యాకల్టీ యొక్క లొకేషన్. సో ఎక్కడ వాళ్ళ టౌన్ ఎక్కడ ఉంటున్నారు అనేది FLOC. మనకు అందరూ ఆన్లైన్ ఫ్యాకల్టీస్ కాబట్టి సో ఇది ఫ్యాకల్టీ లొకేషను VAR ఇది ఒక 20 ఇద్దాం లొకేషను. తర్వాత ఫ్యాకల్టీకి సంబంధించిన మేలా ఫిమేలా అనేది మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఓకే మ్యారీడ్. ఓకే, మ్యారీడ్ స్టేటస్ అనేది S అను Y or N ఈ 2 ఉంటాయి కాబట్టి చార్ తీసుకుంటున్నాను. చార్ 1. ఓకే, 1 తీసుకుంటున్నాను. తర్వాత ఎంటర్ చేస్తున్నాను, క్లోజింగ్ పారాంథసిస్, తర్వాత బ్రేసెస్, రైట్. సో ఇప్పుడు మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసాం. ఏం టేబుల్ క్రియేట్ చేసాం మనం, సో ఫ్యాకల్టీ అనే టేబుల్ని మనం ఈ విధంగా క్రియేట్ చేసాం అన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా కమింగ్ వీడియోస్లో కొన్ని క్రియేట్ చేసి చూపిస్తూ ఉంటాను కాబట్టి మీరు పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వరు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ డేటా టైప్స్ ఏవేవి ఉన్నాయి ఏంటి, ఇంటర్వ్యూలో ఇవే అడుగుతారు. సో చెప్పండి, కొన్ని డేటాబేస్ డేటా టైప్స్ కొన్ని చెప్పండి, క్యారెక్టర్స్ స్ట్రింగ్స్కి సంబంధించి అని అడుగుతారు. అలాంటప్పుడు మనం ఇవి ఏమేమి ఉన్నాయనేది మనం చెప్పాల్సి వస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఓకే, VAR ఇలాంటివన్నీ ఉన్నాయని చెప్పాల్సి వస్తుంది. ఇంకా కొద్దిగా టఫ్గా అడిగేటట్టయితే అది ఎంతవరకు సేవ్ చేసుకుంటుంది, దాని కెపాసిటీ ఎంత, టెక్స్ట్ అనేది సైజ్ తీసుకున్నట్టయితే 65,535 బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం సేవ్ చేయగలుగుతాం. ఓకే.